అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం ఎంత? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పాజిటివ్ ఉన్నవాళ్ళు లక్కీ, పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ, ఆర్ యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేరు పెట్టడం లేదు. పేరు పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టడం లేదు. దయచేసి ఈ మూడు ఉంటేనే రిప్లై వస్తుంది. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ టు మై వాట్సాప్ నంబర్స్. స్క్రీన్లో ఉన్న నంబర్స్కి పెట్టచ్చు, లేదా నంబర్స్ రాసుకోండి. 9121685513 9121685513. సెకండ్ నంబర్ 9951197198 9951197198. వాట్సాప్ పెట్టిన 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పేరు బాగుంటే ఎవరు లక్కీ, బాలేని వాళ్ళు ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు కూడా వివరిస్తాను. బాలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. ఈరోజు టాపిక్ 9 సెప్టెంబర్ 2025. ఇది 9/9/2025 9. 999 ఇలా వస్తే ఎలా ఉంటుంది? ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? 9 డేట్ ఆఫ్ బర్త్, ఇది కుజ ప్రభావం, కుజుడు దీవెనలు. చాలా చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, మానవతావాదులుగా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, దయాగుణం ఎక్కువ, ఇవి పాజిటివిటీస్. ఈసారి ఏమైందంటే ఈ 9వ తేదీ మంగళవారం వచ్చింది. మంగళవారానికి అధిపతి కూడా కుజుడే. వీళ్ళకి ప్రేమకు లొంగతారు, ఎవరైనా ఇబ్బందులు సాయం చేస్తారు. బట్ డిఫెక్ట్ ఏమంటే ముక్కు మీద కోపం ఉంటుంది. వీళ్ళు భయపడితే భయపడరు, బెదిరించినా భయపడరు, ప్రేమ ఒక్కటికే లొంగతారు. ఈ 9లో పుట్టిన వాళ్ళకి పెద్దల ఆస్తి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కార్లు, బంగ్లాలు, భూములు పెద్దల నుంచి వారసత్వంగా రావడం, లేదా ఈ 9న పుట్టిన వాళ్ళకి తండ్రి చాటు కొడుగ్గా ఉండి తండ్రి పేరుని వాడుకొని తండ్రిని మించిన తనయుళ్ళు అవుతారు. లైక్ 9న పుట్టిన మహేష్ బాబు తండ్రిని మించిన కొడుకే. 27న పుట్టిన రామ్ చరణ్ కూడా చిరంజీవి గారిని ఇంకా కొంచెం మించిన కొడుకే చెప్పాలంటే. అందుకే పాన్ ఇండియా స్టార్, RRRతో, మగధీర. మంచి రేంజ్. ఈ 9 అన్నా, 18 అన్నా, 27 డేట్స్ అన్నా కూడా సెప్టెంబర్లో 999 సూచిస్తాయి. 9 ఏమంటే మనకు ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్. నవరాత్రులు, నవరంధ్రాలు, నవగ్రహాలు. కడుపులో బిడ్డ కూడా 9 నెలలు ఉంటాడు. 9 అంటే కంప్లీషన్. ఈ 9 ఇండికేట్స్ కంప్లీషన్, ఏ న్యూ బిగినింగ్, ఎండ్ ఆఫ్ ఏ చాప్టర్. న్యూ బిగినింగ్, స్పిరిచువల్ అవేకనింగ్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఏ న్యూ ఆపర్చునిటీస్. ఇది 9 అంటే. 1 to 9 నంబర్స్. 9 తర్వాత మళ్ళీ 1కి వెళ్ళాల్సిందే, మళ్ళీ కొత్త చాప్టర్. ఈ 9 మంత్ 9, ఇయర్ 9 మనకు కనబడితే 999 ఏంజల్ నెంబర్ కనబడితే కొత్త బిగినింగ్. స్పిరిచువాలిటీ కూడా బాడీలో బాగా డెవలప్ అవుతుంది. మానవతావాదులుగా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక కొత్త ప్రారంభోత్సవం అంటే పాతవి వదిలేసి కొత్తవి స్టార్ట్ చేసుకుంటాం, ముందుకెళ్ళేదే 9 మనకు చెప్పే ముఖ్య ఉద్దేశం. దట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ లెటర్ నంబర్ 9. బట్ ఈ 999లో ఈ 9 సెప్టెంబర్ 2025లో ఒక బాబు పుడితే ఇతనికి తండ్రి నుంచి ఆస్తులు బాగుంటాయి, దయాగుణం ఉంటుంది, విపరీతమైన తెలివి ఉంటుంది, కన్స్ట్రక్షన్ రంగంలో బాగా రాణిస్తాడు, రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తాడు, ఈవెన్ షేర్స్లో కూడా బాగా సంపాదిస్తాడు. కానీ ఇక్కడ డిఫెక్ట్ ఏమంటే ఒక 9 ఉంటేనే ముక్కు మీద కోపం,
999 అండ్ బర్త్ మంత్ ఇయర్ కొడితే మళ్ళా 9. ఇది ఇండికేట్స్ రిలేషన్ ఫెయిల్యూర్. అతి మంచి అతి కోపం ఉంటుంది. సో ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ, బ్యాలెన్స్లో ఉండరు. ఈ 999 తట్టుకునే అబ్బాయి అయితే తట్టుకునే అమ్మాయి ఉండలేదు, అమ్మాయి అయితే అబ్బాయి తట్టుకోలేడు. హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. నేను 9/9 చూసిన వాళ్ళలో 80 to 90% ఒంటరిగా ఉంటారు. పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్లు ఉన్నాయి. సో మ్యారేజ్ లైఫ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండి, పర్టికులర్గా ఈ 9 సెప్టెంబర్ 2025లో పుట్టిన బిడ్డ లేదా మీ బర్త్ మంత్ ఇయర్ కొడితే 9/9 ఉంటే అన్ని రంగాల్లో బాగుంటారు, కానీ కాపురం అనే దాంట్లో మాత్రం బాగా దెబ్బతింటారు. పర్టికులర్గా మీరు 2, 11, 20, 29 కానీ 8, 17, 26లో పుట్టిన వాళ్ళని కానీ ఇంకొక 9, 18, 27లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే, 9లో పుట్టి మళ్ళీ ఇంకొక 9 చేసుకోకూడదు. వీళ్ళ మొండోళ్ళే వాళ్ళు మొండోళ్ళే. సో 9 వాళ్ళు పట్టుబడితే ఇంకా వాళ్ళు అనుకున్నదే చేస్తారు, వేరే వాళ్ళ మాట వినరు. సో చాలా మొండి వాళ్ళు, మెత్తగా ఉంటే మెత్తగా ఉంటారు, మొండి అయితే జగమొండిలు. సో ఈ 999 ఈరోజు పుట్టిన వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు, చాలా చాలా చెడ్డవాళ్ళు. అండ్ మనం 2025 ఒక్క 9నే తట్టుకోలేకపోతున్నాం. ఒక యుద్ధ వాతావరణం, భూకంపాలు, సునామీలు, ఫ్లైట్ యాక్సిడెంట్లు, బ్లాస్ట్లు. సో ఈ 999లో పుట్టిన వాడిని తట్టుకోవడం చాలా చాలా కష్టం, అన్లెస్ ద నేమ్ ఈజ్ గివెన్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఒకవేళ మీ పిల్లవాడు 999లో పుడితే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. అండ్ ఈరోజు 999 సెప్టెంబర్ 9th లేదా 18th లేదా 27 ఖచ్చితంగా నవగ్రహాల దర్శనం చేసుకోండి. పర్టికులర్గా కుజుడిని శాంతం కోసము ప్రదక్షిణలు చేయండి. ఎర్రబట్ట కుజుడు ముందు పెట్టండి. ఈరోజు ఎర్రబట్టలు వేసుకోండి. అండ్ వీలైతే 9 మందికి అన్నదానం చేయండి. కుజుడు కొంచెం శాంతిస్తాడు. అండ్ ఈ 999లో జర్నీస్కి ఇబ్బంది లేదు, కానీ దీని ఎఫెక్ట్ వల్ల దేశాల మధ్య యుద్ధాలు మళ్ళా స్టార్ట్ అవ్వచ్చు, తీవ్రం అవ్వచ్చు, యాక్సిడెంట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పిల్లలు కానీ 999 పుడితే ఖచ్చితంగా నా గైడెన్స్కి నన్ను సంప్రదించండి. స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేయండి అండ్ మీట్ మీ పర్సనల్లీ.